నుండి ఎంపీ రజిత మేడం గారిని అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మేడం. కంగ్రాచులేషన్. ప్రతి అవార్డుకి కూడా మేము విజయాభివృద్ధి చేసినటువంటి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. తదుపరి జడ్చర్ల మండలం నుండి జి రవికుమార్ గారిని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. దాని గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద అవార్డు పొందుతున్నటువంటి ఈ అందరికీ కూడా ప్రత్యేకంగా కంగ్రాచులేషన్. జడ్చర్ల కంగ్రాచులేషన్ మేడం. జడ్చర్ల మండలం నుండి జి రవికుమార్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఒక మొమెంట్, ఒక సర్టిఫికేట్, అదేవిధంగా మీకు ఒక బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది సార్, పేపర్ బ్యాగ్. ప్లాస్టిక్ దయచేసి వదిలేద్దామనే ఉద్దేశంతో నో ప్లాస్టిక్ అనే నినాదంతో మీకు పేపర్ బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. జడ్చర్ల మండలం నుండి రవికుమార్ గారు అవార్డు తీసుకుంటున్నారు. తర్వాత కోయికోట నుండి ఎంఏ ఖలీల్ గారు ఎస్ఏ ఇంగ్లీష్ గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. దాంట్లో అవార్డు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. తర్వాత కౌకుట మండలం నుండి ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఈ ఎన్ఐ గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. అదే సార్ కంగ్రాచులేషన్. కోయిగూడ మండలం నుండి రెవెన్యూ టీచర్ ఎన్నికైనందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి అవార్డు తీసుకుంటున్నందుకు కంగ్రాచులేషన్. అదేవిధంగా ఈ ఎన్ఐ గారు కంగ్రాచులేషన్ సార్. దయచేసి శ్యామరాజు ఎవరు చేయకండి, గ్రూప్ ఫోటో లేట్ అవుతుంది. ఈ ఎన్ఐ గారు ఎస్పీహెచ్ఎస్ అపోవాలి గారిని గౌరవ ఎమ్మెల్యే గారు సన్మానిస్తా ఉన్నారు. కంగ్రాచులేషన్ సార్. అదేవిధంగా మహబూబ్నగర్ రూరల్ నుండి బి శ్రీనివాస్ రెడ్డి గారు ఎస్పీహెచ్ఎస్ రాజుపేట గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నారు సార్. బి శ్రీనివాస్ రెడ్డి గారు ఎస్పీహెచ్ఎస్ రాజుపేట, కంగ్రాచులేషన్ సార్. అదేవిధంగా మహబూబ్నగర్ అర్బన్ నుండి సాయిబాబా లక్ష్మీపాల ఎస్సీ వైస్ గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. కంగ్రాచులేషన్ సార్. అదేవిధంగా సాయిబాబా గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మహబూబ్నగర్ అర్బన్ నుండి సాయిబాబా గారిని ఎమినెంట్ టీచర్గా గౌరవ ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు. ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్. ప్రతి అవార్డుకి కూడా హృదయపూర్వకంగా విజయాభివృద్ధి వేదిక కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాము. మిడిల్ మండలం నుండి జే ఎలిజబెత్ రాణి గారిని ఎంబీబీఎస్ కోయిపల్లి నుండి వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నారు మేడం. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ sir, congratulations. Elizabeth Vada గారికి కంగ్రాచులేషన్స్. మిడిల్ నుండి మీరు ఎమినెంట్ టీచర్గా ఎంపికయ్యారు కాబట్టి. తదుపరి కె దసయ్య మామరాబాద్ మండలం నుండి కె దసయ్య జీవి గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. మేడం కంగ్రాచులేషన్స్. మేడం దయచేసి ఎవరు శాలలో చేయకండి సార్, ఇట్లాగే గ్రూప్ ఫోటో తీసుకుంటాం. కె దసయ్య గారు మహమ్మదాబాద్ మండలం నుండి జీవిగా మీరు అందించిన సేవలకు గాను ఎమినెంట్ టీచర్ అవార్డు వరించింది సార్. గౌరవం ఎమ్మెల్యే గారి చేతుల మీద మీరు తీసుకుంటున్నారు. మీకు కంగ్రాచులేషన్. అదేవిధంగా ముసాపేట మండలం నుండి పి సరిత మేడం ఎస్ఏ వైస్ సైన్స్ ఎస్ఏఎస్ నిజాంపూర్ గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను. తదుపరి నవాపేట మండలం నుండి బి శ్రీనివాస్ గారిని సిద్ధంగా ఉండాల్సిందిగా వేదికపై ఆహ్వానిస్తున్నాం సార్. ముసాపేట మండలం నుండి పి సరిత మేడం కంగ్రాచులేషన్స్ మేడం. గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. నవాపేట మండలం నుండి టి శ్రీనివాసులు ఎంపీపీఎస్ చంద్రారెడ్డిపల్లి గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మేడం. కంగ్రాచులేషన్. ఎస్పీ శ్రీనివాసులు గారు బి శ్రీనివాసులు గారు వేదికపై ఆహ్వానిస్తున్నాం. కంగ్రాచులేషన్ సార్. రాజాపూర్ మండలం నుండి టి పుష్పవతి మేడం ఎస్జేపీ గారిని ఎంపీపీఎస్ రాజాపూర్ గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. కంగ్రాచులేషన్ సార్. రాజాపూర్ మండలం నుండి టి పుష్పవతి ఎంపీపీఎస్ రాజాపూర్ ఎస్జేపీ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీనివాస్ సార్ కంగ్రాచులేషన్. మేడం రాజాపూర్ నుండి పుష్పవతి మేడం ఎస్జేపీ గారు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద అవార్డు తీసుకుంటా ఉన్నారు. సరే, మీకు ఇచ్చినటువంటి అవార్డ్స్ మీరు సాధించిన
ప్రగతికి నిదర్శనం అయితే అవి మీ పైన ఇక్కడ నుండి ఇంకా ఎక్కువ సాధించాలని బాధ్యత పెంచేవిగా గుర్తు చేస్తూ అవి మిమ్మల్ని ప్రతిరోజు కూడా ప్రోత్సహించాలని మీ ముందర ఉన్నటువంటి ఆ దీపికలు ఆ నాపికలు మిమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతూ మరి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాకు ఇంత చక్కటి కార్యక్రమం ప్రోత్సహించిన గౌరవ ఎమ్మెల్యేకి మనస్ఫూర్తిగా విద్యాభివృద్ధి వేదిక తరఫున ధన్యవాదాలు సార్. ఒక గ్రూప్ ఆఫ్ టీచర్స్ అందరూ కూడా చేతుల మీద తీసుకుంటున్నారు. కంగ్రాచులేషన్ సార్. లాస్ట్ గ్రూప్ ఫోటో ఉంటుంది సార్, అది తీయండి. నెక్స్ట్ బాలనగర్ మండలం నుండి అట్లే పెట్టుకోండి సార్. ఏ శ్వేత మేడం గారు ఎంబీబీఎస్ బాలనగర్ అవార్డు స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్. మేడం ఎంబీబీఎస్ బాలనగర్లో ఎన్టీగా పనిచేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా భూత్పూర్ మండలం నుండి కంగ్రాచులేషన్స్ మేడం. టీచర్లు దేంట్లో కూడా తక్కువ కాదని ఆన్సర్ అవార్డు సమానంగా ఇక్కడ ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది సార్. ఆ మొమెంట్ అదే థ్యాంక్ యూ సార్. మీ చేతులుగా తీసుకోవడం గర్వంగా ఉంది. భూత్పూర్ మండలం నుండి ఎస్జీకి జయంత్ రాఘవేంద్ర గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తూ అవార్డు ప్రజెంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను సార్ ఎమ్మెల్యే గారిని. కంగ్రాచులేషన్స్ మీ జయంత్ రాఘవేంద్ర గారు. మీరు అందించినటువంటి సేవలకు ఇది ఒక చిన్న గుర్తింపు మాత్రమే. తదుపరి సీసీ కుట్ర నుండి నేపాల్ ఎస్సీ వైఎస్ఎస్ గారిని వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాం సార్. కంగ్రాచులేషన్స్. అది తీయకండి సార్, గ్రూప్ ఫోటో ఉంటుంది. మనకు ఎమ్మెల్యే గారి సమయం చాలా విలువైనది. సీసీ కుట్ర నుండి నేపాల్ గారు ఎస్సీ వైఎస్ఎస్ మరి ఎమ్మెల్యే గారి చేతుల మీద అవార్డు తీసుకుంటారు. ఒకసారి చేపట్టు కొడితే వారి యొక్క కృషి విఘ్నించడం అవుతుంది. తదుపరి దేవతల మండలం నుండి వై నాగరాజు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉంటారు. ఎస్సీటీ ఎంబీబీఎస్ బస్వాపూర్ మేడం శాల్వాలు ఎవరు తీయకండి దయచేసి. కంగ్రాచులేషన్స్ దేవాల్ సార్. అదేవిధంగా వై నాగరాజు సార్ ఎంబీబీఎస్ బస్వాపూర్ దేవతల మండలం సార్. మీరు ఎమ్మెల్యే గారి చేతుల మీద అవార్డు తీసుకుంటున్న సందర్భంగా చప్పాళ్ళతో అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఎస్ మల్లికార్జున్ గారు వెన్నచేటి నుండి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్. వారి బదులు కుమూర్తి గారి వేదికపై సారీ నేను ఫస్ట్ 2000 కరోనా వచ్చిన తర్వాత నాకు పని లేకుండా అప్పుడు బయటికి పోయేది లేదు, ఏం చేసేది లేదు. అప్పుడు బైజూస్ అనేది ముందుకు వచ్చి ఆన్లైన్ క్లాసెస్ ఇస్తాము, 2D 3D యానిమేషన్స్ తోటి నేను సబ్జెక్టులు చెప్తామని చెప్పి విస్తృతంగా ప్రచారం చేసుకున్నాను. ఫీజు ఒక్కొక్కటి 80,000 లక్ష రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి. అది చూసిన తర్వాత మాకు ఆలోచన వచ్చింది, అదే ధనవంతుల పిల్లలకే ఈ సౌకర్యం ఉంటే ఎట్లా, పేద పిల్లలకి, ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పిల్లలకు, మారుమూల గ్రామాల్లో పట్టణాల్లో ఉండే పిల్లలకి ఇది ఎందుకు రాకూడదు అని చెప్పి ఆ రోజు 2020 జూన్ మాసంలో మేమే కొంతమంది సోషల్ ఎంటర్ప్రెనర్స్ కలిసి ఒక సంస్థను స్థాపించి ఈ కంటెంట్ మనం తయారు చేయాలి, అత్యంత సరసమైన తక్కువ ధరకు మనము ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని కంటెంట్ అంతా కూడా 2D 3D యానిమేషన్లో తయారు చేసుకున్నాం. దాన్ని ఇప్పుడు మేము అందరికీ కూడా ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వాళ్ళు లక్షల కోట్లు సంపాదించారు, వాళ్ళ ఉద్దేశాలు కరెక్ట్ లేవు. కేవలం సమాజంలో ఉన్న 1% విద్యార్థుల కోసం వాళ్ళ తల్లిదండ్రులను భయపెట్టించి డబ్బులు వసూలు చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ మేము పేద పిల్లలకి ఇద్దాము, మన పిల్లలకి ఇద్దాము అని చెప్పి ఆ రోజు చిన్నగా మొదలైంది. ఇంకా నిలదొక్కున్నాము, ఇంకా గట్టిగానే ఉన్నాం. ఇంకో 20 సంవత్సరాల సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆలోచన మంచిదైతే, సంకల్పం మంచిదైతే భగవంతుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, టెక్నాలజీని మీరు అప్స్కిల్ చేసుకోవాలి. ఈరోజు కొత్త కొత్తగా వస్తూ ఉన్నాయి. మీరు పుస్తకాలు చూసి పాఠాలు చెప్పే పరిస్థితి పోయి ఆన్లైన్లో యూట్యూబ్లో చూసి పాఠాలు మీరు నేర్చుకొని పిల్లలకు చెప్పాలి. లేకుంటే పిల్లవాడే చదువుకొని వచ్చి మీకు పాఠాలు చెప్పే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆ పరిస్థితి రానియకండి. నాకు నిజంగా చాలా సంతోషం వేసిందంటే, లాస్ట్ ఇయర్ నేను ఈ పుస్తకాన్ని ఇచ్చినప్పుడు ఎదిరా స్కూల్లో టీచర్ వీరు దాన్ని వినూత్నంగా ప్రొజెక్టర్ మీద పెట్టి ఇదే పుస్తకాన్ని మొబైల్ ఫోన్లో తీసి ప్రొజెక్టర్ మీద పెట్టి పెట్టారు. నాకు ఆ రోజు అనిపించింది, మా మిత్రుడు సామాన్యుడు కాదు,
పిల్లల భవిష్యత్తు మీద అత్యంత శ్రద్ధ వహించి వాళ్ళ బతుకు బాగుపడాలని నిరంతరం తపనపడే వ్యక్తిని అర్థమైంది. సో ఇటువంటి టీచర్లు ఉన్నంత కాలం, పిల్లలకు ఏదో కొత్తగా చెప్పాలి అన్న తపన ఉన్నంత కాలం మన విద్యా వ్యవస్థను ఎంతమంది పాలకులు వచ్చి నాశనం చేయాలని చూసినా ఇది అసలు ఇంపార్టెంటే కాదు, దీంతో నాకు ఓటు రావు అని చెప్పి అతిథులతో పక్కన పెట్టాలని చూసినా మీలాంటి ఉపాధ్యాయుల చేత అది బతికింపబడుతుంది, మళ్ళీ కొత్త దొరుకుతుంది. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటా ఉన్నాం. అందుకే నా నియోజకవర్గం కంటెంట్ అంతా కూడా డిజిటల్ బోర్డులో ఇచ్చినాం. ఎన్ని స్కూల్స్ ఇచ్చినాం? 46 స్కూల్స్లో డిజిటల్ బోర్డ్స్లో ఇక్కడ మేము ఇచ్చిన దాన్ని దాంట్లో బోర్డులో పెట్టినాం. ఆ టీచర్లకు ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నాం. చాలా సులువుగా అర్థమయ్యేటట్టుగా, టీచర్ కూడా చాలా మంచిగా బ్రహ్మాండంగా చెప్పేటట్టుగా కంటెంట్ తయారు చేసి పెడతా ఉన్నాం. ప్రతి ఒక్కరు ఏదో రకంగా కొత్త ఆవిష్కరణలు చూడాలి, నేర్చుకోవాలి, అది పిల్లలకి భావితరాలకు అందించాలి. ఇది మనకు భగవంతుడు చూపిన మార్గం. మీరు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. మీరు కూడా ఒక టీచర్గా ఉండాలనుకునే ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. కాబట్టి మిగతా ఉద్యోగస్తులు వేరు, మీరు వేరు. ఎంఆర్ఓనో ఆర్టీఓనో లేకుంటే ఇంకో ఇన్స్పెక్టర్ అయితే వాళ్ళ లక్ష్యం వేరు, మీ లక్ష్యం వేరు. మీరు కేవలం పిల్లలకు పాఠాలు చెప్పాలి, భావి తరాలను తయారు చేయాలి, మన దేశాన్ని పరిపుష్టంగా ఉంచి ఒక మానవ వనరులను తయారు చేసే ఒక గొప్ప కార్యక్రమాన్ని మీ భుజస్కంధాన్ని వేసుకున్నారు. కాబట్టి మీరు ఈ టీచర్ వృత్తిలో ఉన్నారు. కాబట్టి అది ఎప్పుడు కూడా మీరు మరవద్దని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఎవరో పక్కన ఇంకేదో గవర్నమెంట్ ఉద్యోగి 2 బిల్డింగులు కట్టుకున్నారు అని చెప్పి మీరు మనసు కష్టపెట్టుకోవద్దు దయచేసి. వాళ్ళు ఎంచుకున్న దారి అది, కానీ మీరు ఎంచుకున్న దారి సమాజ శ్రేయస్సు, సమాజ హితం. దానికోసం మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకొని, నియంత్రించుకొని మీరు మీ పిల్లలకు భవిష్యత్తు చూపుతా ఉన్నారు. మీ పక్కింట్లో ఉండే XYZ ఆఫీసర్లు, XYZ డిపార్ట్మెంట్లు వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళని గుర్తుంచుకుంటారో లేదో తర్వాత, కానీ మీరు చదివి చెప్పిన విద్యార్థులు రేపు ఉన్నత స్థానంలోకి వస్తే వాళ్ళ కుటుంబమే కానీ ఒక 50 కుటుంబాలకు మీ గురించి మీరు ఈ భూమి మీద ఉన్నా లేకున్నా గుర్తుంచుకుంటారు. అది మీకు భగవంతుడు మీకు ఇచ్చే సంపద, అది గొప్పది. కాబట్టి దయచేసి పిల్లల భవిష్యత్తు కోసం మనందరం పాటుపడదాం. ఇటువంటి సంస్థలు కూడా చాలా ముందుకు వస్తూ ఉన్నాయి. మన ఈ ఎమినెంట్ టీచర్స్ అవార్డ్ ప్రోగ్రామ్ కూడా చాలా మంచి ప్రోగ్రామ్. 17 మందికి ఇస్తా ఉన్నారు. ఇది దాదాపుగా మీ వీలైతే మండలానికి ఒక్కరే అనుకోకుండా ఇంకా కొద్దిగా పెంచినా దాంట్లో నష్టమేం లేదు. ఎందుకంటే మీరు క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. కాబట్టి ఆర్థిక భారం కూడా పెద్దగా ఏం లేదు. మీరు ఇచ్చేది ఒక కార్యక్రమం చేయడం, మెమెంటో ఇవ్వడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఒకరిచ్చే బదులు మీరు 3కి ఇచ్చారనుకోండి, ముగ్గురు ఆ ఎఫెక్ట్ 3 టైమ్స్ మనకు వస్తుంది. కాబట్టి దయచేసి ఒకరే అనుకోకుండా ఫస్ట్, సెకండ్, థర్డ్ అనుకోండి, లేదా 3 ఫస్ట్ అనుకోండి. ముగ్గురు కన్నా మినిమం మీరు ఇస్తే 54 మంది, 51 మంది ప్రతి సంవత్సరానికి వస్తారు. కాబట్టి అప్స్కేల్ చేసుకోవాలి. మీరు కూడా ఏదైనా గ్రోత్ పైకి పోవాలి, కిందికి పోకూడదు, స్టాగ్నేట్ ఉండకూడదు. కాబట్టి నా సూచన దీన్ని పెంచండి. ఇంకా 2 కాకుంటే 3 ఉత్తమ ఉపాధ్యాయులు దొరుకుతారు వెతికితే. వాటి కొద్దిగా లేదు మనకు. ఈ 3ని చూసి ఇంకో 3, ఆ 3ని చూసి ఇంకో 3 ఇన్స్పైర్ అవుతారు. కాబట్టి ఒక మంచి కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు. మీరు చేస్తున్న కార్యక్రమానికి అభినందించాలని, సపోర్ట్ చేయాలని, మీకు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి తగిన సపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా దాదాపుగా ఒక 10 పెళ్లిలు అటెండ్ అయ్యేటువంటి అన్నీ కూడా కాదనుకొని ఈ 17 మంది ఉపాధ్యాయులను మిమ్మల్ని